నరసరావుపేట పట్టణంలో వరి విత్తనాల కొరత, రైతుల ఆందోళన. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట పట్టణంలో జేజేలు 384 రకం వరి విత్తనాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా 4 రోజుల నుంచి వరి విత్తనాల కోసం రైతులు భారీగా తరలి వచ్చారు. అయితే గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భాగంగా షాపు యాజమాన్యులు నో స్టాక్ బోర్డు పెట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జేజేలు 384 రకం విత్తనాలు అందించాలని రైతులు కోరుతున్నారు. అన్నారు రావట్లేదు అన్నారు, అయిపోయి అంటున్నారు, ఏం చేయట్లేదు. రేపు తెల్లారులు ఉంటున్నాం, పొగులు ఉంటున్నాం, 4-3 విత్తనాలు అయిపోయినాయి అంటున్నారు. మరి కాలం వచ్చి మేమేం చేయాలా? ఒక్క జేజేలు అయితేనే 384 నెంబర్ అయితేనే పనికొచ్చేది ఇప్పుడు. ఎందుకంటే మిగతా వాటికి ఉల్లికోడ్ వచ్చింది, దీనికే ఉల్లికోడ్ రాదు. జేజేలు 384 ఉల్లికోడ్ రాదు, మిగతా అయితే ఉల్లికోడ్ వచ్చిందని దానికోసం ఆగుతున్నాం. 3 రోజులు చెప్తామన్నా కసేపు అయిపోయినా, కసేపు లేవన్నా, కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇట్లా రావని చూస్తున్నారు. రావని చెప్పినా మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్పిన రోజు మేము కుంకలకొండ నుంచి మేము 6 వచ్చినాం. అసలు నువ్వు చాలా మంది మొత్తం చూసిపోతున్నారు. ఎవరి కాళ్ళు నిన్న 200 మంది 300 మంది వచ్చారు. కొంతమంది ఇక్కడ పోయారు. మరి ఇవాళ కొంతమంది వచ్చారు, చూసారు, తలుపులు వేసారు, మెలకుండా పోతున్నారు. బోర్డు రాశారు, లేవు అని బోర్డు పెట్టాక ఎందుకు నిలబడతారు? పోయినసారి చూస్తే కాలం వదిలేదు సార్. ఈసారి కాలం వదిలేరని విత్తనాలకు వస్తే రేపు మాకు అంటున్నారు, వెనక పంపించి వెనకోళ్ళకి ఇస్తున్నారు. ముందులో నిలబడ్డాను వెనక పంపించి ముందుకు పంపించి అట్లా లైన్ తిప్పించి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వట్లేదు. అదేమంటే వాళ్ళని అడుగుతుంటే రావు మా కాడికి రాకాకుండా అది దానికి సమాధానం చెబుతున్నారు. అన్న తర్వాత కూడా ఇస్తున్నారు. అట్లా జరుగుతుంది. నేను 10 రోజుల నుంచి తిరుగుతాను. 10-15 మంది తోలపడాలి. అది మరి ఏదన్నా దాని గురించి సహకరించి ప్రభుత్వం సహకరిస్తే చేస్తున్నాను.